ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం అంటే రిఫ్లెక్షన్ బై ఏ పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ ఆబ్లిక్ ఇన్సిడెంట్స్ దాంట్లో పెర్పెండిక్యులర్ ఆర్ హారిజాంటల్ పోలరైజేషన్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో యాజ్ యూజువల్గా ఇది నార్మల్ ఇన్సిడెంట్స్, ఇది బౌండరీ. ఇన్సిడెంట్ వేవ్ మీడియం 1లో బౌండరీని టచ్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇన్సిడెంట్ వేవ్ రిఫ్లెక్టెడ్ వేవ్ బోత్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఏటా 1 అనేది క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఆర్ ఫ్రీ స్పేస్ ఇంపిడెన్స్. ఏటా 1 √ μ1/ε1 మీడియం 1లో. ఓకే, ఇదేమో ఈఆర్. అలాగే రిఫ్రాక్టెడ్ వేవ్ మేకింగ్ అన్ యాంగిల్ θ2, ఇట్ ఈజ్ ఈటీ. సో ఇది యాక్చువల్గా మీడియం 2 కాబట్టి ఏటా2 √ μ2/ε2. సో ఇక్కడ వరకు మనకి ఐడియా ఉంది. ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్ అని అనుకుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్ ఇలా తీసుకుంటున్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్లో ఈఐ అనేది దీనికి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఈఐ ఈహెచ్ పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటాయి. సో ఈఐ ఇది అనమాట. సో ఇలా వెళ్తుంది అంటే ఇది పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్నట్టు, ప్యారలల్ కాదు. ఓకే, హెచ్ఐ ఇలా ఉంటుంది. హెచ్ఐ ఇది ఈఐ అనమాట. ఓకే, ఇది యాక్చువల్గా మనకు కనిపించదు కాబట్టి, ఇది పెర్పెండిక్యులర్గా ఉన్నట్టుగా కనిపించదు కాబట్టి మనం ఇలా అనుకుంటున్నాం. ఈఐ హెచ్ఐ పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటుంది. సో హారిజాంటల్ పోలరైజేషన్ అంటే ఏంటంటే, సపోజ్ ఇది బౌండరీ అనుకో, ఈ బౌండరీకి ఈఐ అనేది ఈ డైరెక్షన్లో ఉందండి, ప్యారలల్ డైరెక్షన్లో ఉన్నట్టు. సో బౌండరీకి ప్యారలల్గా ఉండి, బౌండరీకి ప్యారలల్ లేదా ఈ ప్లేన్ ఆఫ్ ఇన్సిడెంట్స్కి పెర్పెండిక్యులర్ ఉంటే దాన్ని హారిజాంటల్ పోలరైజేషన్ అంటారు. సో ఇది పెర్పెండిక్యులర్ పోలరైజేషన్, హారిజాంటల్ పోలరైజేషన్. చూడండి, ఇది ఇన్సిడెంట్ వేవ్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ రిఫ్లెక్టెడ్ వేవ్ అండ్ ట్రాన్స్మిటెడ్ వేవ్. ఓకే, సో రిఫ్లెక్టెడ్ వేవ్ని ట్రాన్స్మిటెడ్ వేవ్ రెండింటిని కలిపితే వచ్చేది ఇన్సిడెంట్ వేవ్ కదా. సో ఇన్సిడెంట్ వేవ్ నార్మల్కి మేకింగ్ అన్ యాంగిల్ అనుకోవచ్చు, θ1 అనుకోవచ్చు. సేమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత యాంగిల్ అయిందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది θ1. ఈ యాంగిల్ θ2 ఉంటుంది అనమాట. సో పెర్పెండిక్యులర్ ఆర్ హారిజాంటల్ పోలరైజేషన్ అంటే ఏంటంటే ఈఐ ఈజ్ perpendicular to plane of incident wave అంటే ఇది plane of incident wave or parallel to boundary. It is called perpendicular or horizontal polarization. ఓకే, సో ఇక్కడ దీన్ని మనం ఈ ఈఐ అనేది ఇలా ఉందనుకోండి, ఈఐ అనేది హెచ్ఐని రీచ్ అవుతూ ఉంటుంది ఇలా కంటిన్యూస్గా. సో ఈఐ అనేది హెచ్ఐని రీచ్ అవుతూ ఉంటుంది. సో ఈఐ అనేది హెచ్ఐని ఇలా రీచ్ అవుతూ ఉంటున్నప్పుడు మనకి డైరెక్షన్ ఆఫ్ ది వేవ్ వస్తుంది అనమాట. ఓకే, సో పి అనేది పవర్ ఆఫ్ ది వేవ్ ఈజ్ ఈక్వల్స్ టు E × H అని చెప్తూ ఉంటారు, లేదా E²/η అని చెప్తారు. ఎందుకంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు E/η అనమాట. ఓకే, బికాజ్ E ఈజ్ ఈక్వల్స్ టు η ఇంటూ హెచ్. సో ఈఐ ఈజ్ ఈక్వల్స్ టు η ఇంటూ హెచ్ఐ అలా రాసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఇది పి ఈజ్ ఈక్వల్స్ టు ఈఐ × హెచ్ఐ అయితే హెచ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు EI/η కాబట్టి E²EI/η అని వస్తుంది. అలాగే ఒకవేళ ద ఎనర్జీ ఆఫ్ ద వేవ్ మేకింగ్ అన్ యాంగిల్ θ1 విత్ రెస్పెక్ట్ టు దిస్ నార్మల్ θ1 అయితే కనుక దీన్ని మనం పవర్ ఆఫ్ ది ఎనర్జీ ఆఫ్ ద వేవ్ని ఎలా రాయొచ్చు అంటే EI² cos θ1 అని రాయొచ్చు. అలాగే రిఫ్లెక్టెడ్ పవర్, ఎనర్జీ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ పవర్ PR ఈజ్ ఈక్వల్స్ టు ER² ఇంటూ cos θ1 అని రాయొచ్చు. అలాగే ట్రాన్స్మిటెడ్ పవర్, ఇది మేకింగ్ అన్ యాంగిల్ θ2, ఎనర్జీ ఆఫ్ ద ట్రాన్స్మిటెడ్ వేవ్ ఈజ్ ఈక్వల్స్ టు ET²/2 ఇంటూ cos θ2 అని రాయొచ్చు. సో ఇవి ఎనర్జీ ఆఫ్ ద వేవ్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలని అంటే, సో ఇక్కడ కూడా మనకి ఈఐ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, హెచ్ఆర్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఈటీ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది, హెచ్టీ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సో ఇది కూడా అంతే. ఇలా డాట్ ఉందంటే అవుట్ ఆఫ్ ది పేజ్ అని అర్థం. అవుట్ ఆఫ్ ది పేజ్ అంటే బయటకు వెళ్తున్నట్టు లెక్క. ఇప్పుడు ఈక్వేషన్ రాద్దాం. EI²/η1 cos θ1 ఈక్వల్స్ టు ER² /η1
cos theta 1 plus et square by eta 2 cos theta 2. సో డైరెక్షన్ ఆఫ్ ద వేవ్ రిఫ్లెక్టెడ్ పవర్ని ట్రాన్స్మిటెడ్ పవర్ని కలుపుతూ ఇన్సిడెంట్ వేవ్ కాబట్టి దీన్ని ఈఐ స్క్వేర్ బై ఏటా 1 అంటే పవర్ ఆఫ్ ది వేవ్ కదా మనం మాట్లాడుకునేది. సో పవర్ అంటే ఈఐ స్క్వేర్ బై n1 కదా. సో ఇన్సిడెంట్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు రిఫ్లెక్టెడ్ పవర్ ప్లస్ ట్రాన్స్మిటెడ్ పవర్ అనమాట ఇక్కడ దాని అర్థం. మేకింగ్ అన్ యాంగిల్ కాస్ థీటా 1 కాస్ థీటా 2 కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేసాం. సో నౌ డివైడ్ బై ఈఐ స్క్వేర్ బై ఏటా 1 కాస్ థీటా 1 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఇది 1 అయిపోతుంది దీంతో, కాబట్టి ఈఆర్ స్క్వేర్ బై ఈఐ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇక్కడ ఈఆర్ స్క్వేర్ బై ఏటా 1 డివైడెడ్ బై ఏటా 1 ఇంటూ ఈఐ స్క్వేర్ అవుతుంది. ఏటా 1 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఈఆర్ స్క్వేర్ బై ఈఐ స్క్వేరు కాస్ థీటా 1 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇది కూడా అవసరం లే, కాస్ థీటా 1 క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ ఈటీ స్క్వేర్ బై ఏటా 2 ఇంటూ ఏటా 1 బై ఈఆర్ స్క్వేర్ ఇంటూ కాస్ థీటా 2 బై కాస్ థీటా 1. సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చుదంటే దీన్ని 1 ప్లస్ ఈఆర్ స్క్వేర్ బై ఈఐ స్క్వేర్ ప్లస్ ఈటీ స్క్వేర్ బై ఈఆర్ స్క్వేర్ ఈఐ స్క్వేర్, ఇది ఈఐ స్క్వేర్, ఈటీ స్క్వేర్ బై ఈఐ స్క్వేర్, ఇది ఈఐ స్క్వేర్ బికాస్ ఈఐ స్క్వేర్ బై కాస్ థీటా 1తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈటీ స్క్వేర్ బై ఈఐ స్క్వేర్ ఇంటూ n1 బై n2 ఇంటూ కాస్ థీటా 2 బై కాస్ థీటా 1. ఓకే, సో దీన్ని టైప్ తీసుకొద్దాం. ఈఆర్ స్క్వేర్ బై ఈఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఈటీ స్క్వేర్ బై ఈఐ స్క్వేర్ ఇంటూ కాస్ థీటా 2 బై కాస్ థీటా 1 ఇంటూ n1 బై n2. ఇన్ కేసు ఏటా 1 ఈజ్ ఈక్వల్స్ టు mu by mu1 by epsilon 1, eta 2 is equals to mu2 by epsilon 2. Therefore n1 by n2 is equals to mu is equals to mu1 is equals to mu2 అయితే n1 by n2 is equals to root epsilon 2 by epsilon 1 అవుతుంది. ఓకే, సో mu by epsilon 1 ఇంటూ epsilon 2 by mu1. సో ఇది క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి root epsilon 2 by epsilon 1 అవుతుంది. ఓకే, సో హియర్ ER by EI whole square equals to 1 minus ET by EI whole square into cos theta 2 by cos theta 1 into root epsilon 2 by root epsilon 1 అని రాయొచ్చు దీని బదులు. Now we substitute ET by EI in perpendicular and parallel polarization. సో ఫస్ట్ ది పెర్పెండిక్యులర్ పోలరైజేషన్ తీసుకుందాం. పెర్పెండిక్యులర్ పోలరైజేషన్లో మనకి జనరల్గా రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే ఈఐ ప్లస్ ఈఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈటీ. ఎందుకని అంటే రిఫ్లెక్టెడ్ వేవ్ ఇన్సిడెంట్ వేవ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కదా. సో రిఫ్లెక్టెడ్ వేవ్ ప్లస్ ట్రాన్స్మిటెడ్ వేవ్ని ఈఐ అంటారు. సో ఇది ఇటువైపు తీసుకొస్తే ఈఐ ప్లస్ ఈఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈటీ కదా. సో డివైడ్ బై ఈఐ ఆన్ బోత్ సైడ్స్, డివైడ్ బై ఈఐ ఆన్ బోత్ సైడ్స్ ఈ ఫార్ములా. అప్పుడు 1 ప్లస్ ఈఆర్ బై ఈఐ ఈజ్ ఈక్వల్స్ టు ఈటీ బై ఈఐ అవుతుంది. సో ఈటీ బై ఈఐ వచ్చినప్పుడు 1 ప్లస్ ఈఆర్ బై ఈఐ సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఫార్ములా చూడండి, ఈ ఈక్వేషన్ 1 అన్నాం కదా. సో నౌ ఇన్ ఈక్వేషన్ 1 ఈఆర్ బై ఈఐ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఈటీ బై ఈఐ బదులు ఏమని రాయొచ్చు, 1 మైనస్ ఎప్సిలాన్ 2 బై ఎప్సిలాన్ 1 కాస్ థీటా 2 బై కాస్ థీటా 1 ఇంటూ ఈటీ బై ఈఐ బదులు 1 ప్లస్ ఈఆర్ బై ఈఐ హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. సో దీన్ని ఇటువైపు తీసుకొచ్చి ఈ టర్మ్ అటువైపు తీసుకొచ్చి ఈ టర్మ్ ఇటువైపు తీసుకొచ్చామనుకోండి, రూట్ ఎప్సిలాన్ 2 బై ఎప్సిలాన్ 1 కాస్ థీటా 2 బై కాస్ థీటా 1 ఇంటూ 1 ప్లస్ ఈఆర్ బై ఈఐ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఈఆర్ బై ఈఐ హోల్ స్క్వేర్ ఇలా రాయొచ్చు కదా. సో ఈ ఈక్వేషన్ని 1 మైనస్ ఈఆర్ బై ఈఐ హోల్ స్క్వేర్ రూట్ ఎప్సిలాన్ 2 బై రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 2 బై కాస్ థీటా 1 ఇంటూ 1 ప్లస్ ఈఆర్ బై ఈఐ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, దీన్ని
1 మైనస్ ఈఆర్ బై ఈఐ ఇంటూ 1 ప్లస్ ఈఆర్ బై ఈఐ రాయొచ్చు. అప్పుడు 1 మైనస్ ఈఆర్ బై ఈఐ హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఇలా రాస్తే ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎప్సిలాన్ 2 బై రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 2 బై కాస్ థీటా 1 ఇంటూ 1 ప్లస్ ఈఆర్ బై ఈఐ హోల్ స్క్వేర్. సో ఇది 1 ప్లస్ ఈఆర్ టైమ్స్ పోతుంది. అప్పుడు 1 మైనస్ ఈఆర్ బై ఈఐ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎప్సిలాన్ 2 బై రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 2 బై కాస్ థీటా 1 ఇంటూ 1 ప్లస్ ఈఆర్ బై ఈఐ. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు అంటే రూట్ ఎప్సిలాన్ 2 బై రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 2 బై కాస్ థీటా 1 ఇంటూ 1 ప్లస్ ఈఆర్ బై ఈఐ ఇంటూ రూట్ ఎప్సిలాన్ 2 బై రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 2 బై కాస్ థీటా 1. సో దీంతో దీన్ని మల్టిప్లై చేస్తున్నాం, దీంతో దీన్ని మల్టిప్లై చేస్తున్నాం, ఈక్వల్స్ టు 1 మైనస్ ఈఆర్ బై ఈఐ. ఓకే, సో దీన్ని ఇటువైపు తీసుకొస్తాను, 1 మైనస్ ఇది ఇటువైపు తీసుకొస్తాను, 1 మైనస్ రూట్ ఎప్సిలాన్ 2 బై రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 2 బై కాస్ థీటా 1 ఈక్వల్స్ టు ఈ మైనస్ని ఇటువైపు తీసుకొస్తాను. అప్పుడు ఈఆర్ బై ఈఐ కామన్ అవుతుంది, ఈఆర్ బై ఈఐ ఇంటూ 1 ప్లస్ రూట్ ఎప్సిలాన్ 2 బై రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 2 బై కాస్ థీటా 1. సో మైనస్ ఈఆర్ బై ఐని ఇటువైపు తీసుకొస్తే ప్లస్ ఈఆర్ బై ఈఐ అవుతుంది, ఈఆర్ బై ఈఐ కామన్ అవుతుంది కాబట్టి 1 ప్లస్ ఈ ఎప్సిలాన్ 2 బై ఎప్సిలాన్ 1 కాస్ థీటా 2 బై కాస్ థీటా 1 వస్తుంది రూట్. ఓకే, సో దీన్ని మనం ఎల్సిఎం కడితే రూట్ ఎప్సిలాన్ 1 మైనస్ రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 1 మైనస్ రూట్ ఎప్సిలాన్ 2 కాస్ థీటా 2 డివైడెడ్ బై రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 1. ఇది దీన్ని ఈఆర్ బై ఈఐ ఇంటూ రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 1 ప్లస్ రూట్ ఎప్సిలాన్ 2 కాస్ థీటా 2 డివైడెడ్ బై రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 1 రాయొచ్చు. సో హియర్ రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 1 రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా ఈఆర్ బై ఈఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇటువైపుకి వెళ్తుంది. అప్పుడు రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 1 మైనస్ రూట్ ఎప్సిలాన్ 2 కాస్ థీటా 2 డివైడెడ్ బై ఇది ఇటువైపుకి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 1 ప్లస్ రూట్ ఎప్సిలాన్ 2 కాస్ థీటా 2 అవుతుంది. ఓకే, ఇది ఈఆర్ బై ఈఐ. ఈఆర్ బై ఈఐ ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. మనకి స్నెల్స్ లా ఏమని చెప్తుందనంటే, సో అకార్డింగ్ టు స్నెల్స్ లా మనకి ఏమని చెప్తుందంటే ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అని చెప్తుంది. అంటే రిఫ్లెక్షన్ యాంగిల్కి రిఫ్రాక్టింగ్ యాంగిల్కి మధ్య ఉన్న రేషియోని స్నెల్స్ లా ఏమని చెప్తుందనంటే సైన్ థీటా 1 డివైడెడ్ బై సైన్ థీటా 2 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎప్సిలాన్ 2 బై రూట్ ఎప్సిలాన్ 1 అని చెప్తుంది. లేదా రూట్ ఎప్సిలాన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా 1 బై సైన్ థీటా 2 ఇంటూ రూట్ ఎప్సిలాన్ అని కూడా అనొచ్చు. ఓకే, మనకి ఇప్పుడే మనం సాల్వ్ చేస్తాం. మనం ఇప్పుడు సాల్వ్ చేసినప్పుడు మనకేమొచ్చిందంటే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈఆర్ బై ఈఐ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 1 మైనస్ రూట్ ఎప్సిలాన్ 2 కాస్ థీటా 2 డివైడెడ్ బై రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 1 ప్లస్ రూట్ ఎప్సిలాన్ 2 కాస్ థీటా 2 వచ్చింది. సో దీంట్లో రూట్ ఎప్సిలాన్ 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. రూట్ ఎప్సిలాన్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 1 మైనస్ సైన్ థీటా 1 బై సైన్ థీటా 2 ఇంటూ రూట్ ఎప్సిలాన్ 1 డివైడెడ్ బై రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 1 ప్లస్ సైన్ థీటా 1 బై సైన్ థీటా 2 ఇంటూ రూట్ ఎప్సిలాన్ 1 ఇంటూ రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 1 ప్లస్ రూట్ ఎప్సిలాన్ 2 బదులు ఏమని రాస్తున్నాం సైన్ థీటా 1 బై సైన్ థీటా 2 ఇంటూ రూట్ ఎప్సిలాన్ 1 కాస్ థీటా 2. ఇక్కడ కూడా అంతే, కాస్ థీటా 2. ఓకే, ఎప్సిలాన్ 2 బదులు ఇది రాసాం కాస్ థీటా 2. సో ఇది ఇప్పుడు మనం దీన్ని ఎల్సిఎంని కడితే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా 1 కాస్ థీటా సైన్ థీటా 2 కాస్ థీటా 1. సో రూట్ ఎప్సిలాన్ 1 సైన్ థీటా 2 కాస్ థీటా 1 మైనస్ రూట్ ఎప్సిలాన్ 1 సైన్ థీటా 1 కాస్ థీటా 2 డివైడెడ్ బై
ఈ సైన్ థీటా 2 దీంతో రూట్ ఎప్సిలాన్ 1 సైన్ థీటా 2 కాస్ థీటా 1 ప్లస్ రూట్ ఎప్సిలాన్ 1 సైన్ థీటా 1 కాస్ థీటా 2. సో ఎప్సిలాన్ 1 క్యాన్సిల్ ఉంది కాబట్టి సైన్ థీటా 1 కాస్ థీటా 1 మైనస్ సైన్ థీటా 1 కాస్ థీటా 2 బై సైన్ థీటా ఎప్సిలాన్ 1 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సైన్ థీటా 1 సైన్ థీటా 2 కాస్ థీటా 1 ప్లస్ సైన్ థీటా 1 కాస్ థీటా 2. దీన్ని ఏమని రాయొచ్చు అంటే సైన్ థీటా 2 మైనస్ థీటా 1 అని రాయొచ్చు. ఓకే, ఇది సైన్ థీటా 2 కాస్ థీటా 1 సైన్ థీటా 2 మైనస్ సైన్ థీటా 1 బై సైన్ థీటా 2 ప్లస్ సైన్ థీటా 1 అని రాయొచ్చు. ఓకే, సో ఇది సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఆ ఫార్ములాలో సైన్ ఏ మైనస్ బి అలా రావచ్చు అనమాట. ఇది కూడా అంతే, సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇలా అనుకుంటే కనుక సైన్ ఏ ప్లస్ బి సైన్ మైనస్ బి ఫార్ములాస్ అనమాట. ఓకే, ఇది ఈఆర్ బై ఏ. ఇప్పుడు 1 ప్లస్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుద్దంటే 1 ప్లస్ సైన్ థీటా 2 మైనస్ సైన్ థీటా 1 డివైడెడ్ బై సైన్ థీటా 2 ప్లస్ థీటా 1 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా 2 ప్లస్ సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా 2 మైనస్ సైన్ థీటా 1 డివైడెడ్ బై సైన్ థీటా 2 ప్లస్ సైన్ థీటా 1. ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఈ ఫార్ములా చేస్తే దీనికి 2 సైన్ థీటా 2 కాస్ థీటా 1 వస్తుంది. ఓకే, సో బై సైన్ థీటా 1 ప్లస్ సైన్ థీటా 1 ప్లస్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్స్ టు టౌ. ఇది ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్, ఇది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్.